ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రైతులకు గుడ్ న్యూస్. అకౌంట్‌లోకి రూ. 6,000 అంటూ లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. అకౌంట్‌లో డబ్బులైతే జమ కావడం జరిగిందండి. సో, ఇక ఎలాంటి అంటే ఏ స్కీమ్ సంబంధించి ఏందనేది అందరూ కూడా ఎదురు చూస్తున్నాం. ఎవరెవరికి పడ్డాయి ఏంటి అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఏ రాష్ట్రానికి సంబంధించి ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. లైక్ చేయాలని ఇన్ఫర్మేషన్ మరింత మంది రీచ్ అవుతుంది. లేట్ చేయకుండా వీళ్ళకి తెలిపదామని మనం రైతులకు గుడ్ న్యూస్ అండి. రైతులకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అయితే గుడ్ న్యూస్ చెప్పారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో ఇప్పుడు చేరిన పెట్టుబడి సాయం అందిస్తామని మంగళవారం నాడు లోక్సభలో తెలిపారు. అర్హులైన రైతులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఏటా రైతులకు పెట్టుబడి సాయం కింద 6,000 3 విడతల్లో ఇస్తున్న విషయం తెలిసిందే. ఏడాది పెట్టుబడి సాయం తొలి విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 24వ తేదీన విడుదల చేశారు. ఎవరైనా రైతులు వెనుకబడి ఉంటే దయచేసి వారందరినీ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద చేర్చడానికి సహాయం చేయండి. అటువంటి రైతులకు అయితే గత వాయిదాలు కూడా అందిస్తామని చౌహాన్ ప్రశ్నోత్తరాల సమయంలో అన్నారు. ఇక అటువంటి రైతులను గుర్తించి వారిని పథకంలో చేర్చడంలో కేంద్రంతో సహకరించాలని మంత్రి రాష్ట్రాలను అభ్యర్థించారు. అర్హత కలిగిన లబ్ధాలను భూమి కలిగి ఉండి ఈకేవైసీ చేయించుకోవాలని, పీఎం కిసాన్ పోర్టల్లో తమను తాము నమోదు చేసుకోవాలని మంత్రి అన్నారు. ఈ నిధి అనేది నేరుగా లబ్ధారుల బ్యాంక్ ఖాతాలో 2,000 చొప్పున 3 సమాన వాయిదాల్లో బదిలీ చేస్తామని అన్నారు. పీఎం కిసాన్ అనేది భారత ప్రభుత్వం డిసెంబర్ నుండి ఈ పథకం నుండి 100% నిధులు కూడిన కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ఇక డిసెంబర్ 1 నుంచి 2018 నుండి అమల్లో ఉన్నటువంటి పథకం కింద భూమి కలిగి ఉన్న అన్ని రైతుల కుటుంబాలకు 3 సమాన వాయిదాల్లో 6,000 వార్షిక ఆదాయ మద్దతు అయితే లభించనుందనమాట. సో, మరోసారి ఎవరైనా ఉన్నా కూడా అప్లికేషన్లు అయితే చేసుకోవచ్చు అనమాట. గుడ్ న్యూస్ అయితే అందించారండి.